అమెరికా సుంకాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు. దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్న ప్రధాని. దీర్ఘకాలంగా పాలించిన కాంగ్రెస్ పార్టీ భారత్ విదేశీ దిగుమతులపై ఆధారపడేలా చేసిందన్న మోదీ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వర్షాలు ముమ్మరంగా కురుస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్న హోంమంత్రి అనిత. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండాలని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి అచ్చెన్నాయుడు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వర్షాల దృష్ట్యా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు అవగాహన కల్పించాలని ఆదేశించారు. చైనాతో వాణిజ్య యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు. తమతో పోటీ పడాలని చూస్తే చైనాకు వినాశనం తప్పదని ట్రంప్ హెచ్చరిక. తమ వద్ద అద్భుతమైన కార్డులు ఉన్నాయని, ఆ కార్డులు వాడితే చైనా తట్టుకోలేదని స్పష్టీకరణ. ఖైరతాబాద్ గణేష్ను ఉత్సవాలు. హైదరాబాద్లో 10 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు. భారీ భక్తజన సందోహం నేపథ్యంలో పోలీసుల చర్యలు. కీలక ప్రాంతాల్లో వాహనాల రాకపోకల మళ్లింపు. భక్తుల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాల ఏర్పాట్లు. సోషల్ మీడియాలో గంటల తరబడి స్క్రోల్ చేస్తూ గడిపే యువతకు ఓ శుభవార్త. సోషల్ మీడియాలో మాంక్ ఎంటర్టైన్మెంట్ కో-ఫౌండర్ విరాజ్ సేథ్ పోస్టింగ్. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి వాటిలో ఎక్కువ సమయం గడిపే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక ఉద్యోగ ప్రకటన విడుదల చేసిన విరాజ్. అరుణాచల్ ప్రదేశ్లో కొండ చర్యలు విరిగిపడి వాహనాల ధ్వంసం. నుజ్జునుజ్జుగా మారిన 2 వాహనాలు. వాహనదారుల అప్రమత్తతో తప్పిన ప్రాణ నష్టం. కొండ చర్యలు విరిగిపడటంతో దిరాంగ్, తవాంగ్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిపివేత. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కేజ్రీవాల్ కౌంటర్. అవినీతి పరులకు పదవులిచ్చే నేతలు కూడా రాజీనామా చేయాలని డిమాండ్. తప్పుడు కేసులతో జైలుకు పంపితే బాధ్యులెవరని ప్రశ్నించిన కేజ్రీవాల్. రాజకీయ కుట్రతోనే తనను జైల్లో పెట్టారని ఆరోపణ. 160 రోజులు జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపానని వెల్లడి. హైదరాబాద్లో కొండాపూర్లోని సర్వీస్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ భగ్నం. అపార్ట్మెంట్పై పోలీసులు దాడి చేసి డ్రగ్స్తో పార్టీ చేసుకుంటున్న 6గురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏపీకి చెందిన ఓ డిప్యూటీ తహసీల్దార్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తింపు. డ్రగ్స్ సరఫరా చేసిన రాహుల్తో పాటు డిప్యూటీ తహసీల్దార్ మందీప్ పరారీలో ఉన్నట్లు వెల్లడి. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు. అమెరికా అదనపు సుంకాలతో భారత స్టాక్ మార్కెట్లు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. సెన్సెక్స్ 600 పాయింట్లు నష్టపోయి 81,036 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 181 పాయింట్లు క్షీణించి 24,788 వద్ద కొనసాగుతోంది.